పాటు జూరాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఎస్సీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు జూరాల ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుంది? 9వ గేట్ కి సంబంధించినటువంటి రోప్ తెగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అది కనుక తెగిపోతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి. నిజానికి జూరాల ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి ఇబ్బంది లేదు. జూరాల ప్రాజెక్టుకు ఇప్పుడు వరద వస్తుంది. వరదను మేము సేఫ్గా కిందికి పంపిస్తున్నాము. జూరాల ప్రాజెక్టు మొత్తం 62 గేట్లు ఉన్నాయి. 62 గేట్లలో మనకు రొటీన్ మెయింటెనెన్స్లో మనము 8 గేట్ల రోపులు డ్యామేజ్ అయినాయని ఎస్టిమేట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. వాటిలో 4 గేట్ల రోపులు కూడా రీప్లేస్ చేశాము. ఇంకా 4 గేట్ల రోపులు రీప్లేస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏ రోపు తెగడము, ప్రమాదంలో పడడం జరగలేదు. జూరాల ప్రాజెక్టు 62 గేట్ల నిర్వహణ మరమ్మతులు అనేది రొటీన్గా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియని. తర్వాత ఇప్పుడు వస్తున్న వరద కేవలం 1,00,000 క్యూసెక్లు మాత్రమే. ఈవెన్ 10 లక్షల వరద వచ్చినా కూడా డిశ్చార్జ్ చేయగలము. లోతట్టు ప్రాంతాలకు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. జూరాల ప్రాజెక్టు ఎటువంటి ప్రమాదం లేదు. వాస్తవం కాదు. రోపులు రీప్లేస్మెంట్ అనేది మేము ఎస్టిమేట్ చేశాము. టెండర్ అయ్యింది. ఏజెన్సీ మే మొదటి వారంలో పనులు స్టార్ట్ చేశాడు. 4 గేట్ల రోపులు కూడా రీప్లేస్ అయినాయి. ఇంకా 4 గేట్లు చేయాలనుకుంటే ముందస్తుగా వరద రావడం వల్ల పని ఆగింది. అది కూడా రీప్లేస్ చేస్తాము. ఒకవేళ అది పని జరగని పక్షంలో కూడా మనకు ఉన్న మిగతా గేట్ల ద్వారా 10 లక్షల వరద వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరద కిందికి పంపే పరిస్థితి ఉంది. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉందనడం వాస్తవం కాదు. మొత్తానికి 4 గేట్లకు సంబంధించి కూడా మరమ్మతులు పూర్తయిపోయాయి. ఆ రోప్స్ అన్ని కూడా రిప్లేస్మెంట్ అయిపోయాయి. అది మరొక 4 గేట్లకు సంబంధించి ఆ రోపు రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంది. సో ఒకవేళ వరద పోటెత్తినట్టయితే ఇప్పుడు రోప్స్ అక్కడ లేవు కాబట్టి ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? ప్రధానంగా ఈ ప్రాజెక్టు దగ్గర ఈ రోప్స్ పోషించే పాత్ర ఏంటి? మనకు రోప్స్ ఎందుకంటే గేటు పైకి ఎత్తడానికి, కిందికి దించడానికి రోప్స్ అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు రోప్లు డ్యామేజ్ కావడానికి ఇంకో కారణం ఏమంటే 365 రోజులు మనకు జూరాల ప్రాజెక్టు గేట్లు నీళ్ళలో ఉంటాయి. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కొరకు జూరాల ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మనము 313.75 లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే దాదాపు 4 మీటర్ల వాటర్ ఎప్పుడు గేట్లు అనేది 4 మీటర్ల వాటర్లో ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ కింది భాగంలో ఉండే రోపులు ఎక్కువ నీళ్ళలో ఉండడం వల్ల కొద్దిగా తొందరగానే డ్యామేజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ డ్యామేజ్ అయినవి కూడా మనం ప్రతి సంవత్సరం చూసి రీప్లేస్ చేస్తుంటాము ఏవేవి డ్యామేజ్ అయినాయి అనేది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేయకుండా ఈవెన్ మనకు 50 గేట్లతోటి 10.5 లక్షల వరదను డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ 10 గేట్లు పక్కకు పెట్టినా కానీ 50 గేట్లే మనం ఆపరేట్ చేసినా కూడా 10.5 లక్షల కెపాసిటీ మనం డిశ్చార్జ్ చేయొచ్చు. మనకున్న వరద ఏదైతే సమాచారం ఉందో పాత సమాచారం ప్రకారంగా చూసుకుంటే మనకు 5-6 లక్షలు జనరల్గా వస్తుంటుంది. మ్యాక్సిమము 10 లక్షలు చాలా అరుదుగా వచ్చేది. ఒకవేళ వరస్ట్ కండిషన్లో 2009లో వచ్చినట్లు 12 లక్షల వరద వచ్చినా కూడా గేటు రోపు లేకున్నా కూడా మేము ఆ గేట్ను పైకి ఎత్తగలము. అంత వరస్ట్ కండిషన్ వస్తే దాన్ని కూడా ఆపరేట్ చేయగలము. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ రోపులు తెగిపోవడము, మరమ్మతులు అనేది రొటీన్ భాగము. ఇది ఇప్పుడు జరిగింది కాదు. దీన్ని పెద్ద వార్తగా ప్రసారం చేసి జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది అని చెప్పడం వాస్తవం కాదు. లోతట్టు ప్రాంతాలు ఎటువంటి మునగవు. నదీ గర్భం అనేది చాలా లోపల ఉంది. 5-6 లక్షలు 7 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా నదీ గర్భంలోనే వరద పోతుంది. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని పంట పొలాల్లో కొంత నీళ్ళు వస్తాయి, కానీ ఊళ్ళు మునగడము, ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరగదు. ఇది తప్పు. మేమంతా అప్రమత్తంగా ఉన్నాము. మా అధికారులు 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు షిప్ సిస్టంలో. వరదను అనుసరించి వాళ్ళు గేట్లు ఎన్ని గేట్లు ఆపరేట్ చేయాలనేది అక్కడక్కడ డిసైడ్ చేసి ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళనకు లోను కావద్దు. మేము ఎంత వరద వచ్చినా కూడా సేఫ్గా డిశ్చార్జ్ చేస్తాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం పైనుంచి ఎన్ని క్యూసెక్ల నీరంతా వరద నీరు వస్తుంది? ప్రస్తుతానికి ఎన్ని గేట్లను ఎత్తి నీటిని దిగుతుంది? ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు వస్తుంది. 12 గేట్లు ఎత్తాము. అది కాకుండా పవర్ హౌస్ నుంచి కూడా 25,000 క్యూసెక్లు పోతుంది. ఇది ఓన్లీ 1,00,000 క్యూసెక్లు అని మాకు రొటీన్గా వచ్చేది. ఇది అసలు పెద్ద వరద కాదు. మాకు సంబంధించిన వరకు 5-6 లక్షలు వస్తే అది కొద్దిగా పెద్ద వరద లాగా మేము భావిస్తాము. ఇది మామూలుగా వచ్చే వరదనే. కాబట్టి ఇది ఈ ఆందోళన చెందాల్సిన వరద కూడా లేదు ఇక్కడ. ఏ గేట్లకు అంటే 4 గేట్లకు సంబంధించి ఇంకా రోప్లు రీప్లేస్ చేయాల్సి ఉంది అంటున్నారు. ఏ గేట్లకు రీప్లేస్ చేయాల్సి ఉంది? ఆ మెటీరియల్ వచ్చి ఉన్నది. గేట్ నంబర్లు 28, తర్వాత 12, 28 అయిపోయింది కదా. కానివి చెప్పు. 8, 12, 19, 27. అంటే ముందస్తుగానే ఈసారి వరద వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు? అంటే ప్రతి సీజన్ లో కూడా మీరు మరమ్మతులు చేస్తుంటారా? ఎందుకు ఆ మిగతా 4 గేట్లకు కూడా రిప్లేస్ చేయలేకపోయారు వరద?
యాక్చువల్గా మెటీరియల్ అయితే తొందరగానే వచ్చింది. ఇక్కడ కాంట్రాక్టర్ మనకు గేట్ల మరమ్మతులు చేసే నిపుణులైన కాంట్రాక్టర్లు తక్కువ మంది ఉన్నారు. ఒకటే కాంట్రాక్టరు ఉండడం వల్ల, ఆయన వేరే దగ్గర పనులు ఉండడం వల్ల ఇక్కడికి రావడంలో ఆలస్యం జరిగింది. ఆయనకు చాలా నోటీసులు ఇచ్చి ఆయనతో మాట్లాడి పర్సనల్గా మాట్లాడి పిలిపించాము. మే మొదటి వారంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు, పని స్టార్ట్ అయింది. మా ప్లాన్ ప్రకారంగా అయితే జూలై మొదటి వారంలో వరద రావాలి. ఈ లోపల ప్లాన్ చేసుకున్నాం అన్ని కంప్లీట్ చేయాలా రోపు రీప్లేస్మెంట్ అని. కానీ మాకు మే సెకండ్ వీక్లోనే వరద రావడం వల్ల పనులకు అంతరాయం కలిగింది. ఇప్పటికే వరద అంతా కూడా ముందస్తుగానే ప్రారంభమైంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎగువ నుంచి ఇంకాస్త వరద పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ప్రాజెక్టు దగ్గర గేట్ల రోప్స్ కావచ్చు, మిగతా అన్ని కూడా సజావుగానే ఉన్నట్ట. రాబోయే రోజుల్లో కూడా ఏదైనా మరమ్మతులు కావచ్చు, ఇంకేదైనా రిపేర్లు కానీ తలెత్తే అవకాశం ఉంది. మనకు ప్రతి సంవత్సరము ప్రతి గేట్ చెక్ చేసుకుంటాము, అన్ని సజావుగా ఉన్నవి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మెయింటెనెన్స్ రిపేర్స్ పెట్టుకుంటాము. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా 62 గేట్లలో మిగతా గేట్లు ఇప్పుడు 1-2 ప్రాబ్లం వస్తే ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మిగతా గేట్లు ఆపరేట్ చేసి మనం వరదని కిందికి పంపొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి సమస్య ఉండదు జనరల్గా. కాబట్టి దాన్ని భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్ని గేట్లు ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా రోపు తెగిపోయిన గేట్లు కూడా మేము ఆపరేట్ చేయగలుగుతాం. సో ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా జూరాల ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదంలో లేదు. అక్కడ రోప్ తెగిపోయింది 9వ గేట్ కంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్సీ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ 8 గేట్లకు సంబంధించినటువంటి రోప్లను రిప్లేస్మెంట్ చేయాల్సి ఉండగా ప్రస్తుతానికి 4 గేట్లకు సంబంధించినటువంటి రోప్ అంతా కూడా రిప్లేస్ చేశాము. మరొక 4 గేట్లకు సంబంధించి రోప్ రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంది. అది కూడా ఈ ఏడాది చేసే పనుల్లో భాగంగానే ముందస్తుగా వరద వచ్చినటువంటి కారణంగా చేయలేకపోయాము. ఒకవేళ ఇప్పుడు ఆ 4 గేట్లకు రోప్ రిప్లేస్ చేయకపోయినప్పటికీ కూడా పూర్తిగా 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ కూడా మిగతా 62 గేట్లలో ఈ 4 గేట్లు మినహాయించి 58 గేట్ల ద్వారా కూడా నీటినంతా కూడా దిగువకు వరదల చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. రోప్ లేకపోయినా కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతాయి, లోతట్టు గ్రామాలకు నీరు చేరుతుంది అనేదంతా కూడా పూర్తిగా అవాస్తవం. అలాంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఎప్పటికప్పుడు మా సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి కూడా అన్నిటినీ కూడా ఎలాంటి రిపేర్లు వచ్చినా కూడా వెంబడి సరి చేస్తున్నామంటూ కూడా ప్రాజెక్టు ఎస్సీ చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. మొత్తం మీద జూరాల ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి వార్తల్లో ఏ విధమైనటువంటి వాస్తవం లేదు అంటూ అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టు చాలా సేఫ్గా ఉంది, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే బయట ఈ వార్తల్లో వస్తున్నటువంటి దీనికి సంబంధించి ఎవరు కూడా కంగారు పడద్దు. వార్తల్లో ఏదో రకరకాలుగా చెప్తున్నారు, సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి, వాటన్నిటిని చూసి మీరేం కంగారు పడొద్దు అంటూ అధికారులు చెప్తున్నారు. మొత్తం 62 గేట్లు జూరాల ప్రాజెక్టులో ఉన్నాయి. ఇప్పటికీ 4 గేట్లను రీప్లేస్ చేశారు, ఇంకో 4 గేట్లు రీప్లేస్ చేయాల్సి ఉంది. మేలో 4 గేట్లు ఆల్రెడీ రీప్లేస్ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. మరొక 4 గేట్లు రీప్లేస్ చేయాల్సి ఉంది. అయితే ఆ గేట్ల మీద పనిచేసేటువంటి అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి వర్కర్స్ ఇక్కడ దగ్గరలో దొరక్కపోవడం ఒక కారణం అయితే, ఈసారి త్వరగా వరద నీరు రావడం వల్ల కూడా ఈ పనులు పూర్తి చేయలేకపోయామంటూ అధికారులు చెప్తున్నారు. అలాగే 62 గేట్లలో ఒకవేళ నిజంగా ఒక 10-12 గేట్లు పని చేయకపోయినా, ఏదైనా కారణం వల్ల ఓపెన్ చేయలేకపోయినా, ఈ రోప్స్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా కారణం వల్ల మిగతా 50 గేట్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు.